హజ్రత్ అబ్దుల్లా. హజరత్ అబ్దుల్లా గారు, మన ప్రియ ప్రవక్త యగు, హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి తండ్రి. అబ్దుల్లా, ఆయన అన్నదమ్ముల కన్నా చాలా అందమైన వారు. అబ్దుల్ ముత్తలీబ్ గారి, గారాల కుమారుడు. తల్లి ఫాతిమాకు అల్లారు ముద్దుబిడ్డ. ఎర్రని, గుండ్రని ముఖం, చక్కటి ముక్కు, మృదువైన పెదవులు, నల్లని కనుబొమ్మలు, కమలముల లాంటి కన్నులు, చూచుటకు చాలా ముచ్చటగా అబ్దుల్లా ఉంటాడు. వీటికి మించి ఆయన నోసటిపై, తళతళ మెరిసే నూరే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కలదు. ఆ కాలములో అరబ్బు దేశములోని, ప్రముఖ ప్రదేశములలో యూదులు అధిక సంఖ్యలో నివసించేవారు. తౌరాత్ దైవ గ్రంథంలో వివరించిన, లక్షణములు కలిగిన అబ్దుల్లాను, చివరి ప్రవక్తయగు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి, కాబోయే తండ్రిగా గుర్తించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినచో, తమ మతము మటుమాయ మగునని, తమ ఉనికిని కోల్పోయేదమని, తామందరము తప్పనిసరిగా ఇస్లాంలో చేరవలసి వచ్చునని, యూదులు గ్రహించి, అబ్దుల్లాను చంపటానికి పూనుకున్నారు. వారు కొన్ని బృందాలుగా ఏర్పడి మక్కాలో మకాము వేశారు. అబ్దుల్లా ఒంటరిగా అడవికి పోతున్నప్పుడు, అదును చూచి చంపాలని యూదులు పథకం పన్నారు. ఒకరోజు అబ్దుల్లా గారు ఒంటరిగా, ఒక మైదానం వైపు పోతున్నప్పుడు, ఆ యూదులు గమనించి, వెంటనే వారు ఆయుధాలు చేబుని, చాటుమాటుగా అతనిని వెంబడించారు. ఆ మైదానంలో అబ్దుల్ మునాఫ్ కుమారుడైన, వహాబ్ గారు, ఒక పని మీద పోవుచుండగా, ఆ దృశ్యామును, దూరము నుండే గమనించారు. అంతలోనే యూదులు, ఖడ్గముతో అబ్దుల్లాపై దాడికి దిగిరి. కాని ఆకాశవీధి నుండి, పదునైన ఆయుధములను ధరించిన దైవదూతలు, ఆ యూదులపై బడి చీల్చి చండాడి, అబ్దుల్లాను రక్షించారు. ఆ వింతనును చూసి, వహాబ్ గారు ఆశ్చర్యపడ్డారు. అబ్దుల్లాపై దైవ ఆశీస్సులు, మెండుగా ఉన్నాయని గమనించారు. ఆయన వెంటనే, తన ఇంటికి పోయి అబ్దుల్లాపై దాడి జరిగిన విషయాన్ని, మరియు ఆ దాడిలో దైవదూతలు రక్షించిన, తీరుతెన్నులను, తన భార్యకు వివరించారు. వారిరువురిలో, అబ్దుల్లాపై ఎనలేని ప్రేమ ఉత్పన్నమైనది. వారు తమ కూతురగు అమీనా గారిని, అబ్దుల్లాతో వివాహము చేయుటకు సిద్ధపడ్డారు. వెంటనే వహాబ్ గారు, అబ్దుల్ ముత్తలీబ్ గారి ఇంటికి వచ్చి, తమ కుమార్తెగు అమీనాను, అబ్దుల్లాతో వివాహం జరిపించుటకు, తమ సంసిద్ధతను తెలిపారు. అందచందాల రాశియగు, అమీనాను తన కుమారునితో, వివాహము చేయుటకు, సరి అయిన ఈడు జోడు అని అబ్దుల్ ముత్తలీబ్ గారు అంగీకరించారు. వారిరువురి పెళ్లి పెద్దల సమక్షంలో, వైభవంగా జరిగింది. అప్పుడు అబ్దుల్లాహ్ గారి వయసు, 20 సంవత్సరాలు మాత్రమే. నువ్వెంత అదృష్టవంతురాలివి అమీనా! ప్రియ ప్రవక్తకు కాబోయే తల్లివి అమీనా! నురే ముహమ్మద్ నిలో ప్రవేశించనున్నది అమీనా! నీ పరిణయ మెరిగి, సొగసు కత్తెలు ఎందరో ప్రాణాలు విడిచారు అమీనా! ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లంకు మాతృమూర్తివై, ఇస్లాం ఉద్యమకర్తకు తల్లివై వర్ధిల్లు అమీనా! అబ్దుల్లా గారి, అందానికి ముద్దులైన ఎంతోమంది ఖురైషు యువతులు, ఆయనను గాఢముగా ప్రేమించిరి. ఆయనను వివాహమాడుటకు వారు ఎనలేని ప్రయత్నములు చేశారు. కాని దైవ సంకల్పము వలన, ఆయన వివాహం అమీనా గారితో జరిగింది. దాదాపు 40 మంది అందాల భామలు దుఃఖితులై ప్రాణాల్ని విడిచారు. నూర్ ప్రభావం వలన, అబ్దుల్లా అంత అందముగా, కనిపించాడని దీనిని బట్టి తెలియుచున్నది. అమీనా గారిని కూడా, లోపము లేకుండా మిక్కిలి అందముగా అల్లా పుట్టించాడు.